ఎత్తుకు పై ఎత్తులేశాడు. ఏ యుద్ధము ఓడిపోలేదు, అన్నింటికీ నేను సిద్ధం అన్నాడు. అట్లా నరేంద్ర మోదీ కూడా ఏ ఎలక్షన్ని ఓడిపోలేదు, ఏ ఎన్నికను ఓడిపోలేదు. మొన్ననే మనం చూసినాం రికార్డు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు ప్రభుత్వ అధినేతగా అని. అంటే గుజరాత్ సీఎంగా పలుమార్లు పలు దఫాలుగా, ఇప్పుడు 3వసారి భారత ప్రధానిగా. ఈ పోలిక కూడా ఉంది. ఏ ఎలక్షన్ భారత ప్రధాని ఇప్పుడున్న నరేంద్ర మోదీ ఓడిపోలేదు, తాను చేసిన ఏ యుద్ధాన్ని శివాజీ ఓడిపోలేదు. ఏ యుద్ధాన్ని ఓడిపోని ఏకైక రాజు శివాజీ మాత్రమే. అట్లా ఆయన దిగ్విజయ యాత్ర, ఒక విజయయాత్ర చేస్తూ విజయయాత్రలో భాగంగా దక్షిణాదిని ఇంకొక కోటను ఆయన ఏమంటారు, కోటను స్వాధీనం చేసుకుంటూ చేజిక్కించుకుంటూ వచ్చి శ్రీశైలాన్ని దర్శించాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే, ఆయన నేతృత్వంలోనే బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, ఇప్పుడున్న ఈ నయా భారత్లోని అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చింది. ఈవెన్ కేరళలో కూడా, మొదటిసారి కేరళలో కూడా ఒక ఎంపీ సురేష్ గోపి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేరళలో కూడా అట్లా ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ నరేంద్ర మోదీ వస్తున్నాడు. నాటి శివాజీ కూడా అంతే, ఒక్కో కోటను జయిస్తూ ఒక ఏక ఛత్రం కిందికి భారతదేశాన్ని తీసుకురావాలనే ఒక సంకల్పంతో భవానీమాత ఆశీస్సులతో ఆ ఖడ్గాన్ని ధరించి ఆయన యుద్ధం చేశాడు.